ఇది మనకు కనిపించేది గోబర్ గ్యాస్ అండి. ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా కందికొడకూరు అనే విలేజ్లో ఇది మనం కట్టించినామండి. ఇది సబ్సిడీ కింద మనం గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తారండి. ఈ రైతు పేరు వచ్చేసి గుర్రం ముత్యం రెడ్డి అండి. ఆడ మన డైరీ ఫామ్ కాడ వీళ్ళకు వర్కర్లకు గ్యాస్ కావాలని చెప్పేసి వాళ్ళు కట్టించారండి. ఫస్ట్ రైతు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అనేది గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ వాళ్ళ రైతు అకౌంట్లకు కొట్టేస్తారండి. కాబట్టి ఇది కట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం. మేము పశువుల కోసం ఇక్కడ గోబర్ గ్యాస్ కట్టించుకున్నాం. 5 నెలలు అవుతుంది. ఇప్పుడైతే పని మంచిగా చేస్తుంది. మాకు మళ్ళీ ఇటు బయట కూడా పెండ అది పోతుంది. పోయినాక మళ్ళీ గడ్డికి మేము వాడుతున్నాం. ఇప్పటికైతే బాగానే ఉంది. బీహార్ వాళ్ళ సబ్సిడీ మాకు हो गया ఈ గ్యాస్ ఈ పైప్ నుంచి వస్తుంది. వచ్చి ఇది ఏంటంటే ఇది వంట వండుకోగా ఇది మిగిలిపోయిన గ్యాస్ ఇది. అంటే ఇది ఏంటంటే ఇది నలుగురి మనం కట్టిన ప్లాంట్ ఈ 4 నుంచి 5 వంట అవుతుంది డైలీ. పొద్దున సాయంత్రం అవుతుంది. ఆ రోజు 100 వేసుకుంటే లేదు పొద్దున సాయంత్రం వంట అవుతుంది. దీని ద్వారా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇవి వాడుకుంటే బాగుంటుంది. సో ఏంటంటే ఇది పెండ కలిపేది. ఇది ఇన్లెట్. ఇది పెండ కలుపుతుంది. ఇలా గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ తయారై పైప్ ద్వారా గ్యాస్ అనేది ఇంటికి వెళ్ళిపోతుంది. లోపలికి అక్కడ స్టవ్ ఉంటుంది. ఆ స్టవ్ కాడ ఇస్తారు. ఇగో ఇది పెద్ద కుండి. ఇది అవుట్లెట్. ఇది ఈ స్లరీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. స్లరీ తోటి మనం ఏంటంటే పంట మొక్కలకు కానీ వ్యవసాయ పనులకు కానీ దేనికైనా ఉపయోగించుకుంటే ఇది స్లరీ అనేది మంచి పోషకాలు మంచిగా విలువలు మంచిగా ఉంటాయి. ఇది వాడుకుంటే అంటే డైరెక్ట్ పేడ కంటే ఈ పేడ వాడుకోవడం ద్వారా మనకు మంచి పోషకాలు ఉంటాయి. నత్రజని కానీ ఫాస్ఫరస్ కానీ వీళ్ళు ఏదైనా కానీ పంట మొక్కలకు ఉపయోగపడేది బాగుంటుంది. ఇది రైతులకు బీహార్ వాళ్ళకు కట్టుకుంటే చాలా మంచిది. ఇది అంటే బీహార్ వాళ్ళ వంట వండుకోవడానికి రైతులకు సేఫ్టీ. ఇది అలా వాడుకోవడం ద్వారా ఏంటంటే వీళ్ళకు సిలిండర్ సేఫ్ అవుతుంది. నెలకు 1000 రూపాయలు కూడా వీళ్ళకు రైతులకు కూడా సేఫ్ అవుతుంది అన్నట్టు. దాని ద్వారా వీళ్ళకి రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కట్టుకుంటారు అన్నట్టు. ఇది ఈ బయోగ్యాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇది ఏంటంటే మన చెట్లను నరకకుండా కానీ మనం వాతావరణానికి కాలుష్యం చేయకుండా కానీ ఇది వాడుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది రైతులందరూ కట్టుకుంటే ప్రతి డైరీ ఫామ్ కాడ ఇది కట్టుకుంటే రైతులకు అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవి. సో ఏంటంటే ఇది సబ్సిడీ కింద గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తున్నారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రైతులు పెట్టుకోవాలి. రైతులు పెట్టుకుంటే ఈ సబ్సిడీ రైతుల అకౌంట్లకే గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ అకౌంట్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ప్లాంట్ వర్క్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళకే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే రైతులు పెట్టుకోవాలి. రైతులు పెట్టుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లకు రిలీజ్ చేస్తారు. ఇది ఓకే.